నమస్కారం. ఈనాటి వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక. జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక. జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్. జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక. జాతీయ జెండాను ఆవిష్కరించిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక. జాతీయ జెండాను ఆవిష్కరించిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి పోరాడిన మహానుభావులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజుతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరూ అనుభవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు, కనుమూరి లావణ్య, ఉగ్గం దుర్గాప్రసాద్, కోఆప్షన్ సభ్యులు వెంప ఐజీతో పాటుగా పలువురు అధికారులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ 79వ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మున్సిపల్ కార్యాలయ ఆవరణం నందు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాము. ఈ అందరూ స్వతంత్ర యోధుల త్యాగఫలము. మనము స్వేచ్ఛా వాయువును పీలుస్తూ మనము ఇంత స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఉన్నామంటే ఎందరో నాయకుల కృషి ఫలితము. ఈ సందర్భంగా స్వతంత్ర తేవడానికి కృషి చేసిన, ప్రాణాలు అర్పించిన అందరికీ ఘన నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలో అడుగెడుతున్నాం. ఎన్నో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ, అలాగే సంక్షేమ పథకాలు కూడా చేసుకుంటూ అందరూ సమానంగా కులమతాలకు అతీతంగా మనం ఈ స్వతంత్ర ఫలాలు అందరికీ అందేలాగా సేవ చేయాలని కోరుకుంటూ మరొకసారి స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశానికి స్వాతంత్రం రావడం వల్లే ప్రజలంతా స్వేచ్ఛా వాయువులతో జీవించగలుగుతున్నారని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా తొలుత జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి నాయకులు పూజా కార్యక్రమాలు జరిపారు. పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనుల కృషితో దేశానికి స్వాతంత్రం లభించిందన్నారు. కావున
ఆ త్యాగదనులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఘనంగా స్వాతంత్ర దినోత్సవంను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, తెలగారపు జ్యోతి, సెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, నాయకులు చెరుకూరి శ్రీధర్, షేక్ ముస్తఫా, గుమ్మడి ప్రసాద్, పగడం సౌభాగ్యవతి, గొల్లపూడి శ్రీదేవి, మారిశెట్టి బాలచిట్టమ్మ, కోనేటి చంటి, గెడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. మన స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగ ఫలాల మీద మనకు వచ్చిన ఈ పండుగని మనం ఇవాళ ఎంతో ఇదిగా చేసుకుంటున్నామండి. ఇది దేశంలోనూ రాష్ట్రంలోనూ వాడవాడలో అన్ని చోట్ల కూడా ఈ పండుగ జరుగుతుందండి. ఈ పండుగని ఇంతగా మనం ఈ పండుగ వల్లే, ఈ స్వాతంత్రం వచ్చిన వల్లే మనం ఇంత స్వేచ్ఛగా మనకు నచ్చిన పరిపాలనలో ఎవరికి నచ్చినట్టుగా పరిపాలన చేసుకుంటా ఎవరికి నచ్చిన జీవితం వాళ్ళు స్వేచ్ఛగా జీవిస్తానికి మన ఈ స్వాతంత్రం ఎంతో ఉపయోగపడిందండి. ఈ స్వాతంత్రాన్ని మనకు తెచ్చిన జాతి నాయకులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాను. త్యాగదనుల సమిష్ట కృషితో సిద్ధించిన స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డివిజనల్ పోలీసు కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ రవిచంద్ర తొలుత మహనీయుల చిత్రపటానికి పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి దేశానికి స్వాతంత్రం ఏ విధంగా సిద్ధించిందో వివరించారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుభాష్, ఎస్ఐ జబీర్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావుతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగఫలం అనేది ఉంది. మనం అందరం కూడా దాదాపు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళమే కాబట్టి స్వాతంత్ర దినోత్సవానికి ముందు ప్రజలు పడినటువంటి ఇబ్బందులు కానీ, ప్రజలు పడినటువంటి కష్టాలు కానీ ఏవి కూడా మనకి ప్రత్యక్షంగా తెలియదు. అన్నీ కూడా మనం పుస్తకాల ద్వారా తెలుసుకుంటున్నాం. అప్పుడు ఉన్నటువంటి మహనీయులు అందరూ కూడా ఆ ప్రజల కష్టాల కోసం వారి ప్రాణాలని లెక్క చేయకుండా ఎంతో సాహసంతో బ్రిటిష్ వారితోటి పోరాడి, ఇది సమిష్టిగా ఒక వ్యక్తితోటి ఒక శక్తితోటి వచ్చింది కాదు, అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం. అర్ధరాత్రి ఆగస్టు 15 మనకి బ్రిటిష్ వారు జెండా దించేసి మన జెండా ఎగరవేసి దేశం విడిచి వెళ్ళిపోవటం జరిగింది. అలాగే మన దేశం పూర్తిగా సర్వసత్తాకగా మనల్ని మనం పరిపాలించుకునే విధంగా జనవరి 26 నుంచి రిపబ్లిక్ డే మనం నిర్వహించుకుంటా ఉన్నాం. మన వంతుగా మన పెద్దలు మనకు సంపాదించినటువంటి స్వాతంత్రాన్ని మనం మంచి మార్గంలో దాన్ని ఉపయోగించుకునే విధంగా చూసుకొని మన ప్రభుత్వానికి మనం ఏం చేస్తున్నాం, మనకి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూసుకొని, మనకి ప్రభుత్వం వారు ఒక లైఫ్ సెక్యూరిటీ ఇచ్చారు, ఒక జీతం ఇచ్చారు, ఒక ఉద్యోగం ఇచ్చారు, ఒక హోదా ఇచ్చారు, మనకి సమాజంలో ఒక స్థిరమైన గుర్తింపుని ఇచ్చారు. కాబట్టి తిరిగి మనం కూడా ప్రభుత్వానికి, ప్రజలకి మన వంతుగా మన సేవ చేసి ఏ విధమైనటువంటి మన సర్వీస్లో రిమార్క్ లేకుండా అందరూ కూడా మంచిగా జీవించాలని. ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాల్సిన పండుగ స్వాతంత్ర దినోత్సవం అని జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిటీ కేబుల్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో భాగంగా భారతమాత చిత్రపటానికి ఎండి శ్రీనివాస్ పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా సిద్ధించిందో వివరించారు. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. దేశ ప్రజలంతా ఘనంగా జరుపుకోవాల్సిన పండుగ స్వాతంత్ర దినోత్సవం అని పేర్కొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏలూరు ఈఈ పాలపర్తి రమణకుమారి, విదేశాలలో విధులు నిర్వర్తించిన కమర్షియల్ డైరెక్టర్ విజయ్ కుమార్, రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్ష కార్యదర్శులు పెనుమర్తి సురేష్ బాబు, ప్రవళిక, జిల్లా చైర్మన్ జిఏ ప్రసాద్, సిటీ కేబుల్ మేనేజర్ కంచర్ల హనుమాన్ కుమార్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ బి అజయ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆగస్టు 15 అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతలాగా బాగా ఆనందోత్సవాలతో జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఈ రోజున ఎవరికైనా సహాయపడాలంటే శ్రమని దానంగా చేస్తాము, తప్పితే మాట సాయంగా చేస్తాము, డబ్బులు ఇస్తాము. పూర్వం వ్యక్తులు వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి దేశం మొత్తంలో ఉన్న వాళ్ళందరికీ రాక్షసులు లాంటి పాలకులు మనల్ని పాలిస్తూ మాన ప్రాణ ఆస్తిని దొంగిలించేస్తున్న బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రాన్ని పొందాలని అందరూ అనుకొని అనేక మంది మహానుభావులు ఆస్తుల్ని, ప్రాణాలని, ఆడవాళ్ళైతే మానాల్ని పణంగా పెట్టి వాళ్ళ మీద పోరాటాలు జరుపుతూ అనేక మార్పులు చెందిన తర్వాత చివరిగా గాంధీ తాత గారి నేతృత్వంలో అహింస ఇలా చేయడం మొదలుపెట్టారో ఆ విధానంలో తట్టుకోలేక అప్పుడు అంతా బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్రం ఇచ్చేస్తాం, వీళ్ళు చాలా సహనంతో పోరాడారు, మౌన పోరాటం చేశారు, చాలా గ్రేట్ అని చెప్పి గాంధీ గారి నేతృత్వం ఆ రోజున మన దేశ ప్రజలందరికీ స్వాతంత్రం వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు మన సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకొని పెద్దలందరితో మనకు నచ్చిన విధంగా, మన ప్రాంతాన్ని నచ్చే విధంగా పరిపాలించుకుంటూ ఈ రోజుకి ఇక్కడికి చేరాము. ఈరోజు ఆగస్టు 15 మనకు స్వాతంత్ర దినోత్సవం 79వ స్వాతంత్ర దినోత్సవం ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకున్నాను. ఇలాంటి స్వాతంత్ర దినోత్సవం మనం ఇంకా ఎక్కువగా తెలుసుకొని ఇంకా మన ఇండియా ఇంకా పురోభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెం రోటరీ తరఫున గౌరవ మా సీనియర్ రొటేరియన్ పాల్పల్లి శ్రీనివాసరావు గారి సిటీ కేబుల్ ఆఫీస్ నందు మేము ఈ యొక్క అతిథిగా పాల్గొనడం చాలా అదృష్ట భాగ్యం. ఎన్నో పండుగలు, ఎన్నో పబ్బాలు ఎన్నో వస్తాయి, కానీ స్వాతంత్ర దినోత్సవం రోజున ఇలా రావటం అనేది చాలా సంతోషకరం. అంతేకాకుండా ప్రజలకి ఏ అయితే విషయాలు అయితే ఏవైతే ఉన్నాయో, ఏది ఇబ్బందులు ఉన్నాయో ప్రతి కార్యక్రమానికి కూడా ప్రపంచమంతా చేరవేయడంలో ఒక మీడియా అనేది అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అనేక మంది స్వచ్ఛంద సేవా సంస్థలు చేసే కార్యక్రమాలు కానివ్వండి, దేశం కోసం పోరాడే నాయకుల గురించి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు చేరవేసే విధంలో మీడియా ముఖ్య పాత్ర వహిస్తుంది. కావున ఈ సందర్భంగా మీడియా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజలందరూ సుఖశాంతులతో వర్తిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో జేపీ యూత్ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని పట్టణ ప్రముఖులు మల్లాది సీతారామారావు పేర్కొన్నారు. పట్నంలోని జేపీ సెంటర్లో జేపీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మల్లాది సీతారామారావు ముఖ్య అతిథిగా పాల్గొని జయప్రకాష్ నారాయణ విగ్రహానికి పూలమాలలు వేశారు. అదేవిధంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు షేక్ ముస్తఫాతో కలిసి ఆయన మాట్లాడుతూ జేపీ యూత్ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, దీనికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పొదిలి ఫణిశర్మ, కార్యదర్శి వేములపూడి నాగరాజు, సభ్యులు తూటికుంట దుర్గారావు, మల్లవరపు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, షేక్ అల్లావుద్దీన్, కొండేటి నాగేశ్వరరావు, దాసరి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం జయప్రకాష్ నారాయణ్ అసోసియేషన్ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజుని ఇక్కడ
ఈ సందర్భంగా జేపీ అసోసియేషన్ వారితోటి దీంట్లో పాలు పంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. 45 సంవత్సరాల క్రితం ఈ సంఘాన్ని స్థాపించి 45 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సర్వసమర్థతతో దీన్ని నడిపిస్తున్నందుకు వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ముందర కూడా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ, మనకి 78 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చినా కానీ ఈ 78 సంవత్సరాల్లో మనం దేశం చాలా కడు భేద పరిస్థితుల్లోంచి స్వాతంత్రాన్ని సంపాదించుకుని ఈరోజు నెంబర్ 1 ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి ఎదిగే ప్రయత్నంలో మన భారతదేశం ఉంది. దీనికి 78 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా ఎంతోమంది చేశారు. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది ప్రాణాలర్పించి ఆస్తుల్ని పోగొట్టుకొని బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి మనం తెచ్చుకున్న స్వాతంత్రం ఇది. 79 సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. 78 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ కూడా ఇంకా కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి, పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, నిరక్షరాస్యత ఉంది. ఇవన్నీ కూడా అధిగమించడానికి మరి ప్రస్తుత ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా భారతదేశం వెలగొందడానికి మరి నాయకులు కృషి చేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి జయప్రకాష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆగస్టు 15 రిపబ్లిక్ డే ఈ 2 కార్యక్రమాలతో పాటు జయప్రకాష్ నారాయణ గారి జయంతి, వర్ధంతి ఈ 4 కార్యక్రమాలు కంపల్సరీ చేస్తూ మిగతా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. సమాజంలోని ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందించే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పలు చోట్ల 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహంతో పాటుగా పలువురు జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన విధానాన్ని వివరించారు. అదేవిధంగా స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు గొరవయ్య గుప్తా, మండల అధ్యక్షులు ఓరగంటి నాగేంద్ర, నాయకులు ముప్పిడి శ్రీనివాస్, జట్టి సత్య ఆదిత్య, కుక్కల ధర్మరాజు, గోడపాటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో పాలకులు దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. పట్నంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్లాండ్ ఏరియా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మద్దాల ప్రసాద్ తో కలిసి సత్యేంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తిప్పికొట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు వాసు, ప్రగళపాటి కాశీ, బోయిన వెంకన్న, ఆకుల యేసుబాబు, కుటుంబరావు, గంగాధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ రోజు దేశంలో చూసుకున్నట్లయితే మన దేశం దేనికోసమైతే మనం స్వతంత్రం సాధించామో, ఏ హక్కుల కోసమైతే మన పూర్వీకులు పోరాడి స్వతంత్రాన్ని సాధించారో అవి ఈ రోజు దేశంలో హరించబడుతున్నాయి. 79 సంవత్సరాల స్వతంత్ర దేశంలో హక్కులు అనేవి ఎలా కాలరాయబడుతున్నాయో
మనందరం చూసి ఈరోజు బాధపడవలసిన సమయం. అందరూ అవగాహన కల్పించుకొని మరి దేశానికి ఏం కావాలి, ఏ పార్టీ అయితే ఈ దేశానికి ఈ ప్రజల హక్కులకి న్యాయం చేస్తుందని గమనించి ఆ దిశగా నడుచుకోవాలని ఈ దేశ యువతకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసుకున్న రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర మరి స్వతంత్ర వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తుంది మన ఇండియాకి అనేది ప్రజలందరూ గుర్తించారు. ఈరోజు ప్రాజెక్టులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఏదైనా సరే స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ కార్యక్రమాలన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కావడానికి ఎన్నో అర్హతలు ఉన్నా సరే వాళ్ళు చేయకుండా సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ చేయకుండా ఉన్నారు. మరి రాబోయే కాలంలో మరి ఎలక్షన్ అనేది ఈవీఎం ద్వారాగా జరగకూడదని ప్రజలందరూ ఒకే ఖండంతో ఒకే ఓటు అనే పదంతో మరి అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారు చేసే కార్యక్రమంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని మరి రేపు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మనకి దేశ ప్రధానిగా మరి రాహుల్ గాంధీ గారిని చూడాలని అందరూ ఆకాంక్షిస్తూ అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహోన్నత నాయకుడు భగత్ సింగ్ అని భగత్ సింగ్ సేవా సంఘం అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న భగత్ సింగ్ విగ్రహం వద్ద భగత్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ దేశ పరిస్థితులను చూసి అతి చిన్న వయసులో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు భగత్ సింగ్ అని గుర్తు చేశారు. కావున భగత్ సింగ్ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నంబూరి రామచంద్రరాజు, బూరుగుపల్లి సూరిబాబు, షేక్ యాకూబ్, భగత్ సింగ్ సేవా సంఘం ప్రతినిధులు చిత్తపూరి దుర్గేష్, పాలూరి లక్ష్మణరావు, తోటా సతీష్, బిట్రాల సంతోష్, తెలగారపు సాయి, ఎడ్లపల్లి ఏడుకొండలు, దోసూరి సుబ్బు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి స్వాతంత్ర సమరయోధుల్లో ప్రముఖంగా చెప్పుకోవటువంటి ముఖ్య వ్యక్తుల్లో మరి భగత్ సింగ్ ఒక వ్యక్తి. ఎందుకంటే అతి పిన్న వయసులో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలిచినటువంటి మహానుభావుడు భగత్ సింగ్. ఎందుకంటే మరి ఆయన జీవితాన్ని తుచ్చపాయంగా భావించి మనం ఏదైనా సరే స్వాతంత్రాన్ని సాధించాలి, బ్రిటిష్ వారి యొక్క అరాచకాలను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మరి ఆయన ముందుకు వచ్చి బ్రిటిష్ వాళ్ళ గుళ్ళకి మరి బలైనటువంటి మొదటి వరుసలో వ్యక్తి భగత్ సింగ్. ఎందుకంటే కుర్రాళ్ళు అంటే ఎవరైనా సరే వారి భవిష్యత్తు వారు ఎంజాయ్ చేయాలని చూసేటువంటి వయసులో ఉన్నటువంటి భగత్ సింగ్ ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్ని మరి ధైర్యంగా ఎదుర్కొని బ్రిటిష్ వాళ్ళ యొక్క అరాచకాలకి బలైనటువంటి నాయకుడు భగత్ సింగ్. అనేక మంది స్వతంత్ర సమరయోధులకి ఆదర్శంగా నిలిచినటువంటి భగత్ సింగ్ కి ఈ రోజు స్వాతంత్రం సందర్భంగా మరి పూలమాలలు అర్పించి ఇక్కడ వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, కార్మికులకి అందరికి కూడా నా నమస్కారాలు తెలుపుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని చందన బ్రదర్స్ షోరూం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు షోరూం సిబ్బంది తెల్ల దుస్తులు ధరించి హాజరయ్యారు. సిబ్బంది మధ్య జాతీయ జెండాను షోరూం మేనేజర్ బ్రహ్మానందరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సిబ్బంది అంతా ఏకరూప దుస్తులలో ఈ వేడుకకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదే విధంగా సిబ్బంది అంతా ఐకమత్యంతో ఉంటూ వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. అదేవిధంగా కస్టమర్లు కూడా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చందన బ్రదర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ పేరు పేరున్న 79వ వసంతాల శుభాకాంక్షలు. అందరూ కూడా మా మాటని ఒప్పుకొని అందరూ కూడా ఇలా వైట్ డ్రెస్లో ఉన్న చాలా సంతోషం. ఎప్పుడు కూడా మనందరం కూడా ఇలాగే ఉండాలి, ఎప్పుడు కూడా ఇలా సంతోషాలతో ఉండాలి. మన సేట్ గారు ఎప్పుడు చల్లగా ఉండాలి, మన సంస్థ కూడా అట్లాగా దినదాభివృద్ధి చెందాలి. అందరికీ కూడా కంగ్రాట్స్ అండి. కస్టమర్లు కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. అప్పుడే పుట్టిన మరియు ఇల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రైవేటు విద్యా సంస్థలలో యాజమాన్యాలు, ప్రభుత్వ విద్యా సంస్థలలో సంబంధిత ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
Salute. Order. Salute. Order. Salute. National anthem. Begin. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని చింతల బజార్ వద్ద ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనం వద్ద శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి అసోసియేషన్ అధ్యక్షులు సమయ మంత్రి రాధాకృష్ణ పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం జాతీయ జెండాను కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తితో విశ్రాంతి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి కూచి త్రినాథరావు, ప్రతినిధులు కె వీరాస్వామి, ఎం అయ్యన్న, కె బాలకృష్ణ, ఎల్ రఘురాం, షేక్ దాదా సాహెబ్, కె గాంధీ, రొంగల సత్యనారాయణ, కె శ్రీ ఈ రోజున మన పెన్షన్ భవనంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన సంఘ సభ్యులందరూ జరుపుకుంటున్నాం. ఈ స్వాతంత్ర అందరూ కూడా మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వంలో సింధూర్ ఆపరేషన్ చేసి మన భారతదేశాన్ని యొక్క ఖ్యాతిని నిరూపణ చేశారు. అలాగే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏవన్ ప్రోగ్రాం అని పీ4 ప్రోగ్రాం పెట్టి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి వారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. వారికి మన అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాం. అలాగే మన ఈ పెన్షన్స్ అందరికీ కూడా ఈ కాలంలో మన ముఖ్యమంత్రి గారు కూడా మనకి ఇవ్వాల్సిన డిఏలు, పిఆర్సీలు, ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్స్ అన్ని కూడా ఇస్తారని చెప్పని ఆశిస్తూ
అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి ముఖ్యంగా ఈరోజు మా రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం మండల యూనిట్ తరఫున మరి జెండా వందన కార్యక్రమాన్ని చాలా దివ్యంగా నిర్వహించుకోగలిగాం. మరి అందరూ కూడా సహకరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈ సందర్భంగా మరి రిటైర్ అయినటువంటి మా యొక్క పెన్షనర్స్కి జరగవలసినటువంటి మేలు ఏమీ కూడా జరగట్లేదు. మరి ఏ ప్రభుత్వం వచ్చి ఏం చేసినా కూడా మాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి మాకు రావాల్సినటువంటి మరి అనేకమైనటువంటి ఏరియాలు కూడా ఉన్నాయి, అవి కూడా ఏమీ మాకు లేవు. మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మరి మా సమస్యలను దృష్టిలో పెట్టుకొని మా యూనియన్ నాయకులు కూడా అందరూ కూడా అడుగుతూనే ఉన్నారు. మరి అవి గమనించి మాకు రావాల్సినటువంటి ఏ ఏరియాలు కానీ, పిఆర్సీ ఏరియాలు కానీ, తర్వాత పిఆర్సీ కమిటీ కానీ, ఇవన్నీ కూడా తక్షణమే మా సమస్యలు పరిష్కరించి మరి ముందుకు తీసుకెళ్లాలని, మాకు మనోధైర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎంతో మంది మహానీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని జంగారెడ్డిగూడెం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పట్నంలోని క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు. తొలుత బోస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ హమాలీ వర్కర్లు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా స్వాతంత్ర అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంబూరి రామచంద్రరాజు, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, షేక్ యాకోబు, రామాంజనేయులు, హమాలీ యూనియన్ నాయకులు కంకిపాటి రాంబాబు, కొత్తూరి శ్రీను, దోసూరి నాగరాజు, వసంతాటి సత్తయ్య, లక్కవరం రామయ్య, మద్దిపాటి లక్ష్మణ్, దోసూరి చంద్రయ్య, కాకరపర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగమూర్తుల త్యాగాల ఫలితంగా మనం 79 సంవత్సరాల క్రితం ఒక బానిస బతుకు నుంచి బయటపడి స్వతంత్రాన్ని తెచ్చుకున్న 1947లో తెచ్చుకుని మనమంతా కూడా మన దేశ సంపదను దేశ సాంప్రదాయంలో కూడా దోచుకుపోయినా సరే 79 ఏళ్ళగా మనం చాలా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. ఇదంతా కూడా మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన త్యాగమూర్తుల ఫలితం. కాబట్టి ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉన్నామంటే మన నాయకులు, మనకున్న అధికారులు, మన వాళ్ళ ప్రజల ఒక అదృష్టంగా భావించాలి. 79 సంవత్సరాల క్రితం ఒక అనాథ బతుకుల్లా ఉన్నాం. మన దేశ సంపద వెళ్ళిపోయింది, మన సాంప్రదాయాన్ని దోచేశారు. అయినా కానీ మనందరం హిందువులుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే భాష, ఒకటే బాధ, ఒకటే విధంగా మన దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నాం. కాబట్టి ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాలతో మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాం. దీనికి మనకి స్వాతంత్రాన్ని అందించిన త్యాగమూర్తులందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ తరపున మన సభ్యులందరూ వచ్చి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గత ఇంచుమించు 20 సంవత్సరాల క్రితమే ఈ అసోసియేషన్ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఏ అసోసియేషన్ కూడా సొంత బిల్డింగ్ లేదు. అలాగే మన జంగారెడ్డిగూడెంకి సొంత బిల్డింగు ఏర్పాటు చేస్తున్నాము. దీన్ని నిధులతోటి కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మన జంగారెడ్డిగూడెం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలకి ఈ సందర్భంగా తెలియజేస్తూ దేశానికి పూర్తి స్థాయిలో స్వాతంత్రం రావాలంటే ప్రజలు వారి జీవన విధానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవాలని టీడీపీ నాయకులు బూరుగుపల్లి సూరిబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బిలాల్ మసీద్ సెంటర్ లో జరిగిన ఈ వేడుకలలో ఈఈ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వం యొక్క గొప్పతనాన్ని వివరించారు. దేశ ప్రజలంతా కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల వలె కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్,
ప్రతినిధులు షేక్ ముస్తఫా, షేక్ అక్బర్, షేక్ నజీర్, షాహీన్, టిప్ టాప్ బాజీ, ఆదిల్, ఫహీం తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని దేశవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నాము. దాంట్లో భాగంగానే మరి ఈ యొక్క భోస్వం సెంటర్లో ప్రతి సంవత్సరం హమాలీలు పెద్ద ఎత్తున స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం జరుపుకుంటా ఉన్నాము అంటే 79 సంవత్సరాల క్రితం అనేక మంది బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వేల మంది రోడ్లకి ఎన్నో ఉద్యమాలని పోరాటాలని నిర్వహించడం ద్వారా, అలాగే బ్రిటిష్ తుపాకీ గుళ్ళకి ఎదురెళ్లి నిలబడినటువంటి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు అలాంటి మంది నేతలు ఎంతో మంది రోడ్లకి మన స్వతంత్రం మనకి కావాలి, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం, కబడ్దార్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులారా మా దేశాన్ని మాకు అప్పగించి వెళ్ళిపోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినారు. కాబట్టే ఈ రోజు మన స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. అయితే ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయి స్వాతంత్రం రాలేదని చెప్పేసి ఇంకా చాలా మంది పోరాడుతూ ఉన్నారు. కాబట్టి మన దేశంలో మన యొక్క ప్రజానికం బాగోగుల కోసం ఇప్పటికే అనేక సంఘాలు, అనేక పార్టీలు, అనేక ఉద్యమాలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి మన దేశ స్వతంత్రం కోసం భవిష్యత్తులో అందరం కూడా ఏదైతే మన జీవన విధానం ఉందో ఆ జీవన విధానాన్ని మెరుగుపరుచుకునే దానికోసం మరింత మన పై స్థాయిలో అటువంటి రాజకీయ పార్టీలు ఇచ్చే పిలుపులో భాగంగా మనం ముందుకు ప్రయాణించాలి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఒకే ఒక్క దేశం భారతదేశం అని విద్యుత్ శాఖ ఈఏ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి, ఉపాధ్యక్షులు ఎం నాగులు, సెక్రటరీ విత్తనాల రాజు, స్పోర్ట్స్ సెక్రటరీ ఎస్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మన యొక్క భారతదేశానికి మీకందరికీ తెలుసు ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి మన పెద్దవాళ్ళు మనకి స్వాతంత్ర్యాన్ని సమకూర్చారు. మరి మన యొక్క ఈ దేశంలో మరి భిన్న సంస్కృతులు, భిన్న భౌగోళిక పరిస్థితులు, భిన్న భాషలు, భిన్న మతాలు ఉన్నా కూడా మరి ఆ రోజుల్లో మహనీయులు అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించి మనకి స్వాతంత్ర్యం మనకి అందించడం అన్నది జరిగింది. అలాగే స్వాతంత్ర్యం తర్వాత మనకి చక్కటి మరి మంచి ఒక రాజ్యాంగం రావడం అన్నది జరిగింది. అందులో మనకి ప్రాథమిక హక్కులు, విధులు ఉన్నాయి. మరి ఒక భారతీయుడిగా మనం ఉండాలి, పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే మన దేశంలో అందరూ అన్ని ఒక సెక్యులర్ రాజ్యాంగం మనది. ఇక్కడ అందరూ కూడా ఎవరికి నచ్చినటువంటి ఆచారాలు, వ్యవహారాలు కానీ మతం కానీ పాటించవచ్చు. ఎదుటి వాళ్ళని మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా మనం వాక్ స్వాతంత్రం ఉన్నది, మనకి కావాల్సింది మనం మాట్లాడచ్చు. కానీ ప్రాథమిక హక్కులు ఏమైనా విధి కూడా ఉంది. ఎదుటి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టుకోవడం మన పనులు మనం చేసుకోవాలి. మరి ఈ దేశంలో మరి మనకి పౌరులుగా ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రపంచంలో మరి ఎక్కడా కూడా మనకి దొరకదు. అందువల్ల మనం ఏంటంటే మన యొక్క జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మరి ఈరోజు వచ్చి నేషనల్ ఇంటిగ్రిటీని చాటి భారతీయులు అందరూ మనం సమైక్యంగా ఉండాలనేటువంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ విషయంలో నాకు ఈ ఆర్గనైజ్ చేసినటువంటి కమిటీ వారికి అలాగే పెద్దలకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సిహెచ్ కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి, ఉపాధ్యక్షులు ఎం నాగులు, సెక్రటరీ విత్తనాల రాజు, స్పోర్ట్స్ సెక్రటరీ ఎస్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం అధ్యక్షులు ఘంటసాల సత్యనారాయణ గాంధీ సూచించారు. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో పలు చోట్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఘంటసాల గాంధీ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని గ్రామ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేకును కట్ చేశారు. అనంతరం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల సత్యనారాయణ, గోపన్నరాము, పేరాబతుల నాగేశ్వరరావు, పేరాబతుల లక్ష్మీనారాయణ, కొప్పుల బాలు, వేముల పెద్దకృష్ణ, వాడా శ్రీనివాసరావు, చెట్టిబొమ్మ శివనారాయణ, కొప్పుల కృష్ణ, ఓడా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన ఈ గ్రౌండ్ పారీగోడ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మన ఎక్స్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కట్టించారు. అలాగే మనకి ఫ్యాన్లు కానివ్వండి, మన స్కూల్లో బెంచీలు కానీ, మనకి టైల్స్ కానీ ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా పిల్లలందరూ చదువుకుంటారని ఎంతో ఇదిగా ఫస్ట్ ఆయన సీఎం అవుతుంటేనే ముందు చదువుని గురించి మనకి సుమారు నాకు పూర్తిగా తెలియదు కానీ 2-3 కోట్లు ఇచ్చారు ఇక్కడికి మన స్కూల్కి సంబంధించి. అలాగే ప్రతి ఒక్కరూ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుని డాక్టర్లు అవ్వాలా, ఏటర్లు అవ్వాలా, రాజకీయ నాయకులు అన్ని రకాలుగా తల్లిదండ్రులకి ఇటు ఊరు పెద్దలకి ఉపయోగపడతారని మన హెచ్ఎం గారికి మంచి పేరు రావాలని వచ్చే సంవత్సరం ఫస్ట్ క్లాస్లో చాలామంది పాస్ అవ్వాలని మీరు చాలా శ్రద్ధ చేసి బ్రహ్మాండం చదువుకోవాలి. అలాగే మన పెద్దలు ఆ రోజుల్లో మనకు స్వతంత్రం తీసుకొచ్చిన అందరికీ, అలాగే మీ స్కూల్కి ఇంత మంచి పని చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, హెచ్ఎం గారికి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చిప్పాడ వెంకన్న, పల్లా వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటుగా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గవరయ్య గుప్తా, మండల అధ్యక్షులు ఓరగంటి నాగేంద్ర, యువ నాయకులు జట్టి సత్యాదిత్య తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న దాగం వేణుగోపాలాచారి ఉత్తమ ఉద్యోగ అవార్డును అందుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ శాఖలలో మెరుగైన సేవలు అందిస్తున్న ఉద్యోగులకు అవార్డులు అందిస్తారు. దీనిలో భాగంగా ఈ ఏడాది జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అందించిన అవార్డులలో దాగం వేణుగోపాలాచారి ఉత్తమ ఉద్యోగ అవార్డును పొందారు. ఈయనకు అవార్డును జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలాచారికి పలువురు అభినందనలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక. జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి.
జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక. జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్. జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక. జాతీయ జెండాను ఆవిష్కరించిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక. జాతీయ జెండాను ఆవిష్కరించిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.